హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహితుడు పూర్ణచంద్ర కాటూరి మాట్లాడుతూ ఉన్నాను. ముందుగా అందరికీ మన గ్రూపులో ఉన్న మరియు మన 2002 బ్యాచ్కి సంబంధించిన ఫ్రెండ్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నేను ఏమైతే అనుకుంటా ఉన్నానో ప్రతి ఒక్కటి వచ్చేయాలకి ఈ పేపర్ మీద అయితే రాసుకుని ఉన్నాను అనమాట. విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించడం. సంకల్పం ఉంటే చాలు, అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం అవుతుంది. గెట్ టుగెదర్ ప్రోగ్రాం, పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఈ ప్రోగ్రాం గురించి మనం గ్రూపులో ఒకరిద్దరు డిస్కస్ చేయడం, మరి ఈ ఇయర్ చేద్దాం, నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనేసి అనుకోవడం జరుగుతూ ఉంది. అంతటితోనే అనుకోవడం మనం మళ్ళీ మానుకోవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వస్తే మనం 10th అయిపోయి 25th ఇయర్లో అయితే అడుగు పెట్టబోతూ ఉన్నాము. గత 2 సంవత్సరాల నుంచి చాలామంది పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అయితే చేసుకోవడం అయితే నేను సోషల్ మీడియాలో అయితే చూస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు అరౌండ్ 50 మెంబర్స్ గ్రూపులో ఉన్నారు. రిమైనింగ్ లేనటువంటి వారిని కూడా యాడ్ చేసుకునే బాధ్యత మన గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరి పైన అయితే మనదే బాధ్యత. నా మనసులో మాట అయితే మనం పిల్ల రాజేంద్ర ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ మాట ఎందుకు అన్నానంటే, అంతకుముందు కరోనా టైంలో కానీ, మన స్నేహితుడు మంగే చనిపోయినప్పుడు కానీ, రాజేంద్రతో పాటు మరికొంతమంది స్నేహితులు దగ్గరుండి ఈ కార్యక్రమంలో అయితే ఈ పాలు పంచుకోవడం జరిగింది. ఒక ఊరికి వచ్చి 3 to 5 మెంబర్స్ వాలంటరీగా గ్రూప్గా ఏర్పడి ఫస్ట్ ఫోన్ నెంబర్లు ఏదైతే మనం ఫోన్ నెంబర్లో ఈ గ్రూప్లో లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ ఆ నెంబర్లను కలెక్ట్ చేసుకునేసి బాధ్యత కూడాను మన నెంబర్స్ కలెక్ట్ చేసి ఆ తర్వాత గ్రూపులో ఉన్న వారంతా డిస్కస్ చేసుకుని ఒక డేట్ అయితే మనం ఫిక్స్ చేసుకుందాము. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ఈచ్ పర్సన్కి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ వేసుకుని ఒకే అకౌంట్ నెంబర్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే మనకు కూడా ఆ అమౌంట్ ఎంత వచ్చింది, ఎవరెవరికి అనేది ఒక ట్రాకబిలిటీ అయితే ఉంటుంది. ఫైనల్గా నా ఒపీనియన్ అయితే చెప్పాను. మీ సలహాలు కూడా గ్రూప్లో డిస్కస్ చేద్దాము. మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.